ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి పోయి అదేవిధంగా పోలీస్ స్టేషన్ దగ్గర అక్కడ స్థానిక అధికారులు గౌరవ డిఎస్పీ గారితో స్థానిక సిఐ గారితో మాట్లాడడం జరిగింది. న్యాయం చేయాలని చెప్పి 4 గంటల సేపు పోలీస్ స్టేషన్ ముందల రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేయడం జరిగింది. ఆందోళన కూడా చేయడం జరిగింది. మేము ఆందోళన చేసే కాడికి గౌరవ డిఎస్పీ గారు శ్రీనివాసులు గారు స్థానిక ఎస్ఐ గారు వచ్చి మేము న్యాయం చేస్తాం, నిందితులను 24 గంటలు అరెస్ట్ చేస్తాం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాం, అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్టు రాగానే హత్య కేసు కూడా రిపోర్టును చూసి హత్య కేసు కూడా పెడతామని చెప్పి వారు హామీ ఇవ్వడంతో ఆందోళన అక్కడ తాత్కాలికంగా విరమించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు డీజీపీ గారిని మేము కలవడం జరిగింది. ఇవాళ మేము అంటున్నాం, దీన్ని రాజకీయాలకు వాడుకోవద్దు. దయచేసి ఈ పార్టీ ఉండా, లేకపోతే ఈ పార్టీ ఉంటే ఆ పార్టీ మీదేద్దాం, బట్టగాల్చి మీదేద్దాం, అధికారంలో ఉన్నోని మీదేద్దాం, ప్రతిపక్షంలో ఉన్నోని మీదేద్దాం, లేకపోతే ఆ పార్టీ ఈ పార్టీ. ఇది పార్టీల గొడవ కాదు. ఇది కోట్లాది మంది బీసీల గుండెఘోష. ఇది బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది. మాకు దాడులు చేసినా, దౌర్జన్యాలు చేసినా, కులం పేరుతో దూషించినా, అదేవిధంగా సాంఘిక బహిష్కరణకు గురి చేసినా ఇవాళ మేము మౌనంగా ఉండలేము. ఖచ్చితంగా మేము ఆత్మగౌరవంతో ఎదురు తిరుగుతాం. చట్టబద్ధంగానే ప్రజాస్వామ్యబద్ధంగానే మేము పోరాడతాం. చట్టాల మీద, ప్రజాస్వామ్యం మీద 100% మాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే ఎవరేం చేసినా అంతిమంగా పోలీస్ శాఖ వారే న్యాయం చేయాలి. కాబట్టి ఇవాళ పోలీస్ బాస్ శివధర్ రెడ్డి గారు అంటే మాకు చాలా గౌరవం ఉంది. వారు సిన్సియర్ ఆఫీసర్, తెలంగాణ బిడ్డ, ఒక ఐపీఎస్ ఆఫీసర్. శివధర్ రెడ్డి గారు న్యాయం చేస్తారనే నమ్మకం మాకు 100% ఉన్నది. కాబట్టి గౌరవ డీజీపీ శివధర్ రెడ్డి గారికి ఈ విషయాలన్నీ చెప్పినాం. వారు చెప్పారు 100% మేము ఎవరి చెప్పిన మాట వినం. అక్కడ ఏం జరిగింది, ఏం సంగతి అన్నీ నేను రిపోర్ట్ తెప్పించుకుంటున్నా. ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా ఆ క్రైమ్ జరిగింది, ఏ విధంగా గుళ్ళో దాడి జరిగింది, అన్ని వివరాలు తీసుకొని చట్ట ప్రకారం మీరు ప్రొసీడ్ కండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. వారికి పూర్తి స్వేచ్ఛను కూడా ఇవ్వడం జరిగిందని వారు చెప్పారు. కాబట్టి న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది. డీజీపీ గారిని కలిసినాం. ఇలా న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. మాకు అరెస్ట్ చేయాలి, వాళ్ళని రిమాండ్ చేయాలి, చట్టబద్ధంగా వాళ్లకు శిక్షించే వరకు. పసిగుడ్డు మరణానికి కారణమైనటువంటి ఈ అగ్రకులానికి సంబంధించినటువంటి వాళ్ళను ఇవాళ అహంకారంతో మేము రెడ్లకు వ్యతిరేకం కాదు. దయచేసి చెప్తున్నా, మేము రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు. మాతో పాటు ఉండేటువంటి పేద రెడ్లు ఉన్నారు, పేద కమ్మలు ఉన్నారు, పేద వయస్సులు ఉన్నారు, పేద వెలుమలు ఉన్నారు. వాళ్ళకు వ్యతిరేకం కాదు. ఎవరైతే ఇట్లాంటి దుర్మార్గాలు చేస్తారో, ఎవరైతే కులం దురహంకార హత్యలు చేస్తారో, ఎవరైతే ఈ సమాజంలో అశాంతి రేపుతారో వాళ్ళకు మాత్రమే మేము వ్యతిరేకంగా పోరాటం చేస్తాం తప్ప పేదవాళ్లకు మేము వ్యతిరేకంగా చేయం. మేము 100% కులం కోణంలో ఆలోచించడం లేదు, మానవత్వంతో ఆలోచించమని అంటున్నా. కాబట్టి ఈ ఇష్యూ ఇలా న్యాయం, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, ఆ బీసీ ఎస్సీ ఎస్టీ కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ న్యాయం జరిగే వరకు బీసీ జేఏసీ మేము పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.